ఒక కళాఖండం మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సంచలనం సృష్టించింది. అదేంటంటే ఒక డైరెక్టర్ స్టేజ్ మీద మీరు ఇప్పటి వరకు చూడనిది నేను చూపిస్తున్నాను అని చెప్పి ఒక పోస్టర్ రివీల్ చేశారు. రుద్ర అని చెప్పి పెద్దగా అరుస్తూ ఎన్టీఆర్ గారికి బాగా లాంగ్ హెయిర్ ఒకటి పెట్టి 'శక్తి' సినిమా. అసలు ఆ రోజు ఆయన ఇచ్చిన ఎలివేషన్ చూస్తే ఏ ధైర్యంతో ఇంత ఎలివేషన్ ఇచ్చారా అనిపించింది సినిమా చూసిన తర్వాత. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ తీసి పక్కన పెడితే దాంట్లో డైలాగులు కూడా వేరే లెవెల్లో ఉంటాయి. అవి ఏందో అర్థం కాకుండా వెరైటీ డైలాగులన్నీ రాశారు ఆయన. ఆ స్టోరీ ఎటు వెళ్తుందో అర్థం కాదు, ఆ స్క్రీన్ ప్లే ఎటు పోతుందో అర్థం కాదు. అసలు ఆ గెటప్ నున్నగా క్లీన్ షేవ్ చేయించి వెనకాల జుట్టు వేయించేసి ఆ ఒక గెటప్ వేయించారు, విచిత్రమైన గెటప్. నాకు తెలిసి సినిమాల్లో హీరోలకి ఈ నేపిచ్చే గెటప్ల కంటే కూడా జబర్దస్త్ లో మన గెటప్ సీన్ వేసే గెటప్లు చాలా బాగుంటాయి అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది బయట. గెటప్ సీన్ లాగా ఈయన మెహర్ రమేష్ బదులు గెటప్ రమేష్ అని పెట్టాలి ఈయన పేరు. సో ఈ విధంగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు వాళ్ళు అంటే జనాలు ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్కి వెళ్ళటం కాదు, వాళ్ళంతటా వాళ్ళే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని థియేటర్కి వెళ్తే అది ఫ్లాప్ అయితే అరే మీరు పెట్టుకొని వచ్చారు అనుకోవచ్చు. కానీ వీళ్ళే దగ్గరుండి ప్రీ రిలీజ్ ఈవెంట్లలో లేకపోతే ఆడియో ఫంక్షన్లో సినిమాకి లేనిపోని ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చి జస్ట్